హాయ్ హలో వెల్కమ్ టు సూజన్స్ వ్లాగ్. ఈరోజు రాయలసీమ స్పెషల్ నాటుకోడి కర్రీ, రాగి సంగటి ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను. ముందుగా ఒక ఆనియన్ సన్నగా తరుక్కోవాలి. తరుక్కున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిరపకాయ తీసుకొని పొడువుగా కట్ చేసుకోవాలి. తర్వాత 3 టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మేతి ఆకు తీసుకొని బాగా కడుక్కోవాలి. మెంతి కూర ఉంటుంది కదా, అది కొంచెం తీసుకొని 3 సార్లు బాగా కడుక్కోవాలి. తరువాత 2 టమోటాలు, 4 ఉప్పులు కట్ చేసుకొని, ఎర్రగడ్డలు కూడా అలాగే 4 ఉప్పులు కట్ చేసుకొని, 2 పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా గ్రైండ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ అవ్వాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఎలా ఉందో చూడండి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టి, ఆ కుక్కర్లో కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ పోసి, అది హీట్ అయ్యాక తరుక్కున్న ఎర్రగడ్డలు, కరివేపాకు, మెంతి కూర, 2 పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు హీట్ అయ్యాక ఆయిల్ దాంట్లో వేసుకోవాలి. ఎర్రగడ్డలు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తరుక్కున్న మేతి కూర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, ఎర్రగడ్డలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే అవి మాడిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూన్, తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయాక మనము మిక్సీ జార్లో పట్టుకున్న ఆ మసాలాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చివాసన పోయాక కొంచెం వాటర్ వేసి ఉంచాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైన తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి, కొంచెం సాల్ట్ సరిపోలేదు
అందుకే నేను వేసుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, మీకు ఎంత సాల్ట్ కావాలంటే. పచ్చి వాసన పోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. కొన్ని టమోటాలు వేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. ఆర్ చికెన్ వేసుకున్న తర్వాత అయినా టమోటాలు వేసుకోవచ్చు. ఆ తర్వాత బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అలా కొంచెంసేపు ఉంచాలి. తర్వాత తగినంత కారం, ఉప్పు, మీకు తోచినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు, లేకపోతే ఆన్ చేయకముందైనా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవచ్చు. చెప్పినట్లుగా టమోటాలు లాస్ట్లో వేసాను, మీరు ముందుగా అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత బాగా కలిపి కొంచెం తగినంత వాటర్, చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్, కొంచెం ఎక్కువ కావాలంటే గ్రేవీ కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే నాటుకోడి కర్రీ చాలా చాలా ఉడకాలి కాబట్టి. రాయలసీమలో రాగి సంగటి నాటుకోడి పులుసులోకి కాంబినేషన్. నేను ఇప్పుడు ఫుల్ వీడియో చేయలేదు, కానీ ఈసారి వీడియో చేసినప్పుడు ఫుల్ ఎలా చేయాలో, రాగి సంగటి ఎలా చేయాలో నేను పోస్ట్ చేస్తాను. రాగి సంగటి చాలా బాగుంటుంది నాటుకోడి పులుసులోకి, ఇక్కడ చాలా స్పెషల్ అన్నమాట. మీరు కూడా ఇలా చేసుకోవాలంటే ఎప్పుడైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు రాగి సంగటి ఇలా చేసి మీరు పెట్టొచ్చు. తర్వాత చికెన్ 8 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి. చూడండి, మీరే చూస్తారు, ఎంత బాగుంది కదా, చూడడానికి చాలా బాగుంది. ఒకసారి అలా కలుపుకొని ముక్కని పట్టుకొని విరుగుతుందా లేదా చూడండి. తర్వాత నా దగ్గర ఉన్న ముద్ద చెక్కని తీసుకొని, ముద్ద చేసే చెక్కని బాగా ముద్ద చేసి తర్వాత బాగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని, చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, చాలా బాగా అయింది కదా. ఫినిషింగ్ టచ్ కోసం గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతో. గార్నిష్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో రాగి సంగటి నాటుకోడి పులుసు వేసుకొని టేస్ట్ చూసేద్దాం. చాలా కమ్మగా ఉంది, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ మీరు దీన్ని టేస్ట్ చూపించవచ్చు. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.